నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు మీరు సెల్ఫ్గా ఆన్సర్ చేసుకోండి. అంటే కమెంట్స్లో చెప్పకపోయినా పర్లేదు, మనకి తెలిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, రేపు ప్రొద్దున కానిస్టేబుల్ నోటిఫికేషన్కి 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు అంటే ఎంతమంది అప్లై చేసుకుంటారు? చాలామంది అప్లై చేసుకుంటారు కదా. ఎందుకు? మనం చేసే కోర్స్ ఒకటి, కానీ మనం రేపు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి ఉండే క్రేజ్ అట్లాంటిది. ఏ జాబ్ అయినా కానీ ఐటీఐ తోటి ఉన్న అప్లై చేస్తాము, ఆర్ఆర్బీ తోటి ఉన్న అప్లై చేస్తాము, బ్యాంక్ నోటిఫికేషన్ ప్రతిదీ చేస్తాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ కెరీర్ చూసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా? మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, ఏంటి 2 కెరీర్స్ విచ్ ఐ డోంట్ సజెస్ట్ టు ఎనీవన్ అని. సో దానికి కొంతమంది కమెంట్స్ చేస్తున్నారన్నమాట, లేదు గవర్నమెంట్ జాబ్ అనే కాదు, మనకి నాలెడ్జ్ వస్తుంది అది అని. నాలెడ్జ్ ఏది చదివినా వస్తుంది. మనం పీజీలు చేస్తాము, నాలెడ్జ్ వస్తుంది. డిగ్రీ చేస్తాము, నాలెడ్జ్ వస్తుంది. ఏది చదివినా వస్తుంది. చదివింది ఎప్పటికీ వేస్ట్ కాదు, ఐ కంప్లీట్లీ అగ్రీ. కానీ మనము ఏదైనా కోర్స్ చేసే ముందు ఏం ఆలోచిస్తాం? దీనివల్ల జాబ్లు ఉంటాయా ఉండయా, లాంగ్ టర్మ్ కెరీర్ ఉంటుందా ఉండదా, లేకపోతే ఎవరో ఒకరు చెప్పడం వల్లనన్నా చేస్తాం. మనం యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీ. రేపు పొద్దుగాలు ఎవరో వచ్చి అరే ఈ కోర్స్ అయ్యి మస్తు డిమాండ్ ఉంటుంది అని అంటే మనం ఆలోచించకుండానే చేస్తాం. సో అట్లా కాకుండా మీకు మీరు థింక్ చేయండి. లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు అది ఎంతవరకు రియాలిటీ అనేది మీరు చెక్ చేయండి. నేను నా పర్సనల్ ఒపీనియన్ జస్ట్ చెప్పాను ఆ రోజు. ఎందుకంటే నేను బీటెక్ చేసి బీఎడ్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి నేను డిఎడ్ చేస్తే బాగుండా అనేసి. ఎందుకంటే నేను డిఎడ్ కూడా చేయొచ్చు, బీఎడ్ కూడా చేయొచ్చు. నేను బీఎడ్ చేశాను. సో నాకు తర్వాత నోటిఫికేషన్స్ ఎక్కువ రాలేదు, పోస్టులు తక్కువ ఉన్నాయి టీచర్స్కి. అంటే గవర్నమెంట్ లెక్కలు చూపించేటి చాలా అనిపిస్తుంది, బట్ 5,000 ఏమో వేకెన్సీస్ వచ్చినాయి. సో నాకు తక్కువ అనిపించి బీఎడ్ వాళ్ళకి ఇంతకుముందుకు పేపర్ 1 పేపర్ 2 ఉండేది, తర్వాత పేపర్ 2 మాత్రమే చేసిండ్రు. సో అప్పుడు ఏంటి అంటే లెస్ కెరీర్ ఆపర్చునిటీస్ అని నాకు అనిపించింది అంతే. కానీ బీఎడ్ చేయడం వల్ల ప్రైవేట్ స్కూల్స్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ప్రైవేట్ స్కూల్స్లో మీరు జాయిన్ అయిన వెంటనే బీఎడ్ చేయండి అని వాళ్ళు చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను కూడా వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీకు కొంచెం టైం ఇస్తారు, వాళ్ళకి రిక్రూట్మెంట్ కావాలి. సో ఒక 1 year ఆర్ ఎల్స్ 2 years 3 years అయిన వాళ్ళు మీరు కంప్లీట్ చేయండి, మేము వెయిట్ చేస్తాము. మీ టీచింగ్ నచ్చి మంచి పీజీ ఉంది అనుకోండి, డెఫినెట్లీ హైర్ చేసుకొని మీకు టైం కూడా ఇస్తారు. సో అప్పుడు బీఎడ్ అవసరం లేదు. అండ్ తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ బీఎడ్ చేసిన వాళ్ళు మీకు ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, లేకపోతే కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్స్లలో మంచి పే చేస్తారు. అబౌట్ 25 to 30 వరకు మంచి పే చేస్తారు. సో అది ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బీఎడ్ అనేది జస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటే నేను గవర్నమెంట్ టీచర్ అవుతా అనే చెయ్యకండి అని నేను చెప్తున్నాను. సో దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అంతేగాని మీరు కోర్సులు చేయకండి, మీరు చదువుకోకండి అని కాదు. కోర్స్ ఎవరైనా చేస్తారు, బట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయని చేయకండి అని నేను చెప్పాలనుకుంటున్నాను. దట్స్ ఆల్.